వెల్కమ్ టు డే 30 ఆఫ్ 100 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నేను చేసేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈటింగ్ విండో 16:8. నా ఈటింగ్ విండో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 o'clockకి క్లోజ్ అవుతుంది. నేనైతే డే 30ని చియా సీడ్ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. ఇది డైట్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్స్ వాటర్ అండి. ముందు రోజు నైట్ నానబెట్టుకున్న చియా సీడ్స్లో హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకొని తాగేయడమే. చియా సీడ్స్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. అలాగే కాన్స్టిపేషన్ ఉన్నకి ఇది బెస్ట్ అనమాట. సో దీన్ని మీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాను. చాలామంది చాలా డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు. ఇదైతే నా స్టైల్ చాలా సింపుల్ బట్ టేస్టీగా ఉంటుంది. సో మీకు కనుక నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడర్, కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ని ఆ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. సో దట్ మనకి ఎగ్స్ వేసిన తర్వాత సరిగ్గా మిక్స్ అవ్వలేదు అనే ప్రాబ్లం అయితే ఉండదు. సో వాటర్ వేసి వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 eggs అయితే వేసుకోవాలి. సో దాన్ని తర్వాత మనం బాగా బీట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే మన ఆమ్లెట్ అంత ఫ్లఫీగా వస్తుంది. సో బాగా బీట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఘీ కానీ బటర్ కానీ వేసుకొని బ్రెడ్స్ని అయితే రెండు వైపులో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. డైట్లో ఉన్న వాళ్ళు మైదాని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. మైదాతో చేసిన బ్రెడ్కి బదులుగా ఇక్కడ మీరు మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా లేదంటే బ్రౌన్ బ్రెడ్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సో బ్రౌన్ బ్రెడ్ని రెండు వైపులో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కొంచెం గీ వేసాము కదా, అది సరిపోతుంది. అందులో మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ అయితే కొంచెం వేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ బ్రెడ్ ఒక స్లైస్ని అయితే దాని మీద పెట్టేసుకోవాలి. ఆమ్లెట్ బాగా డ్రై అయిపోయిన తర్వాత పెట్టుకుంటే ఆ రెండు కలిసిపోవన్నమాట. సో కొంచెం ఆమ్లెట్ వెట్గా ఉన్నప్పుడే ఈ బ్రెడ్ని కూడా పెట్టేసుకొని బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకి రెండు బాగా కలిసి స్టిక్ అవుతాయి. రెండు వైపులో మనము బాగా ఫ్రై చేసేసుకుంటే మనకి టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ అండి. వర్కింగ్ ఉమెన్కి లేదంటే ఎవరైనా బిజీగా ఉన్నప్పుడు, ఏ రోజైనా బిజీగా ఉన్నప్పుడు, టైం లేదనుకున్నప్పుడు దీన్ని అయితే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన టమ్మీ కూడా చాలా సేపటి వరకు ఫుల్గా ఉంటుంది. ఆ ప్రాంతం త్వరగా వేయదు. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్లోనికి 2 బ్రెడ్ ఆమ్లెట్స్, 3 dates, అలాగే కొంచెము బ్లాక్ రైజిన్స్ తీసుకున్నాను. అదేనండి నల్ల ఎండు ద్రాక్షలు. ఇవి కూడా చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో నేనైతే వీటితో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. ఆ రోజైతే నాకు చాలా వర్క్స్ ఉండేవి, హెక్టిక్ వర్క్స్ ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా లంచ్ ఏమి కుక్ చేసుకోలేదు. సో మెస్ నుంచి అయితే ఫుడ్ తెచ్చుకున్నాను. ఆ రోజు మా మెస్లో రైస్ పెట్టారు, కేరళ రైస్, అలాగే సాంబారు, ఒక పీస్ చికెన్ ఫ్రై, క్యాబేజ్ ఫ్రైతో అయితే నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock అయితే బ్లాక్ కాఫీ తీసుకున్నాను. బ్లాక్ కాఫీ కోసం గ్లాస్లో అయితే కాఫీ పౌడర్ వేసుకొని మా మెస్లో హాట్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి గ్లాస్ ఫిల్ చేసుకొని తాగేసాను. ఈవినింగ్ అరౌండ్ 6 o'clock ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. నైట్ పడుకునే ముందు జీరా వాటర్ తీసుకొని నా డే 13 అయితే ఫినిష్ చేసేసాను. సక్సెస్ఫుల్గా 1 month అయితే కంప్లీట్ చేసేసాను. తర్వాత ఏంటి అనేది రేపటి వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.